ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్. నా పేరు శ్రీకాంత్. తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో కొండ కింద తిరుపతిలో ప్రతిరోజు ఇచ్చే ఎస్ఎస్డి అనగా టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ ప్రస్తుతం ఏ సమయానికి ఇస్తున్నారు, అదేవిధంగా దివ్య దర్శన్ టోకెన్స్ను ఏ సమయానికి ఇస్తున్నారో, ప్రతిరోజు ఈ టైమింగ్స్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి, గత 15 రోజుల నుండి ఏ సమయాల్లో జారీ చేయడం జరిగింది, ప్రస్తుతం ఏ సమయంలో జారీ చేస్తున్నారు ఈ టికెట్స్ జారీ చేసిన సమయం నుంచి ఎంత సమయంలోపు ఈ టోకెన్స్ అయిపోయే అవకాశం ఉంది, మరియు తిరుపతికి ఏ సమయానికి చేరుకుంటే ఎస్ఎస్డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ మరియు శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే వారి కోసం ఇచ్చే దివ్య దర్శన టోకెన్స్ను పొందుతాము. ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. మరియు తిరుమల కొండపైకి వెళ్ళాలనుకున్న మార్గంలో శ్రీవారి మెట్టు మార్గం టైమింగ్స్ ఏంటి, అదేవిధంగా అలిపిరి మెట్టు మార్గం టైమింగ్స్ ఏంటి, ఏ సమయాల్లో అలో చేయడం జరుగుతుంది, ఈ వివరాలను ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా ఎలాంటి దర్శన టికెట్ లేకుండా నేరుగా తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకునే శ్రీవారి భక్తులకు ప్రస్తుతం ఈ సర్వదర్శనానికి ఎంత సమయం పడుతుందో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చివరి దాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా తిరుమల తిరుపతి తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం ఎలాంటి దర్శన టికెట్ లేకుండా వెళ్తున్న శ్రీవారి భక్తులకు కొండ కింద తిరుపతిలో శ్రీనివాసం, విష్ణు నివాసం మరియు భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్లలో ఇచ్చే ఎస్ఎస్డి అనగా టైమ్ స్లాట్ సర్వదర్శన టోకెన్స్ మరియు శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా ఇచ్చే శ్రీవారి మెట్టు ఎస్ఎస్డి లేదా దివ్య దర్శన టోకెన్స్ అని పిలుస్తారు వీటిని. ఈ టోకెన్స్ను ప్రస్తుతం ఏ సమయాల్లో ఇస్తున్నారో చూద్దాము. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ అనేవి మరుసటి రోజుకు సంబంధించిన టోకెన్స్ను ముందు రోజు ఉదయం 7 గంటల నుంచి ఏ సమయంలోనైనా జారీ చేయవచ్చు. ఇందులో ప్రస్తుతం ఉదయం 7 గంటలకు స్టార్ట్ చేసే కేవలం 7 గంటల 40 నిమిషాల నుంచి 8 గంటల లోపే ఈ టోకెన్స్ అన్ని ప్రతిరోజు అయిపోవడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా 8,000 నుంచి 13,000 టోకెన్ల వరకు జారీ చేయడం జరుగుతుంది. ఈ టోకెన్స్ను భక్తుల రద్దీని బట్టి ఈ సంఖ్య అనేది పెరుగుతుంది, లేకపోతే తగ్గించడం కూడా జరుగుతుంది. గత 15 రోజులుగా అనగా ఈ ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ను జూలై 1వ తేదీ నుండి జూలై 13వ తేదీ వరకు ఏ రోజుల్లో ఏ సమయానికి జారీ చేయడం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అదేవిధంగా పక్కన స్లైడ్స్లో కూడా ఇస్తాను, చూడండి. జూలై 1వ తేదీన 2వ తేదీకి సంబంధించిన టోకెన్స్ జారీ చేయలేదు. ఎందుకంటే ఇక నుంచి ప్రతి బుధవారం, గురువారం సంబంధించిన టోకెన్స్ను జారీ చేయడం జరగదు. ఎందుకు అంటే సాధారణంగా ప్రతి గురువారం కూడా తిరుమల తిరుపతి దేవాలయంలో తిరుప్పావడ సేవ నిర్వహించడం జరుగుతుంది శ్రీవారికి. అదేవిధంగా విఐపి బ్రేక్ దర్శనం, సాయంత్రం పూలంగి సేవ కారణంగా భక్తులకు దర్శనం సమయం చాలా తక్కువగా ఉంటుంది. పైగా శుక్రవారం వేకువజామున మూలమూర్తికి అభిషేకం నిర్వహించే క్రమంలో గురువారం రాత్రి త్వరగానే దర్శనాలు ముగిస్తారు. ఫలితంగా సర్వదర్శన భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో బారులు తీరి సర్వదర్శనానికి చాలా సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇక నుంచి ప్రతి గురువారం సంబంధించిన ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ను బుధవారం రోజు జారీ చేయడం లేదు. దీని ద్వారా సర్వదర్శనంకి వచ్చే భక్తులకు దర్శనానికి తక్కువ సమయం పట్టేలా ఈ జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని టీటీడీ ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇక నుంచి జూలై 1వ తేదీన 2వ తేదీకి సంబంధించిన టోకెన్స్ జారీ చేయలేదు. అదేవిధంగా తర్వాత బుధవారం అనగా జూలై 8వ తేదీన కూడా 9వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ను జారీ చేయలేదు. ఇక మిగతా రోజులు అనగా జూలై 2వ తేదీన 3వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను సాయంత్రం 4 గంటలకు జారీ చేయడం మొదలుపెట్టింది టీటీడీ. అదేవిధంగా జూలై 3వ తేదీన 4వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను సాయంత్రం 3 గంటల 25 నిమిషాలకు మొదలుపెట్టడం ప్రారంభించింది టీటీడీ. అదేవిధంగా 4వ తేదీన 5వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను 3 గంటలకి, 5వ తేదీన 6వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను 3 గంటల 5 నిమిషాలకు, 6 మరియు 7వ తేదీన 3 గంటలకి ఈ టోకెన్స్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా 8వ తేదీన 9వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను జారీ చేయలేదు. ఎందుకంటే గురువారానికి సంబంధించిన టోకెన్స్ను బుధవారంలో జారీ చేయడం జరగదు. ఇక నుంచి జూలై 1వ తేదీన జారీ చేయలేదు, అదేవిధంగా జూలై 8వ తేదీన కూడా జారీ చేయలేదు. ఇక జూలై 9వ తేదీన మధ్యాహ్నం 1 గంటల 27 నిమిషాలకు ఈ టోకెన్స్ జారీ చేయడం జరిగింది. ఈ జారీ చేసిన మొదలుపెట్టిన గంట లోపలే ఈ టోకెన్స్ అనేవి పూర్తిగా అయిపోవడం జరిగింది. అదేవిధంగా జూలై 10వ తేదీన 11వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను ఇంకా ముందుకు జరిపి టోకెన్స్ టైమింగ్స్ను
ఉదయం 11:10 జారీ చేయడం జరిగింది. ఇక జూలై 11వ తేదీన కూడా కేవలం ఉదయం 9 గంటలకే ఈ టోకెన్ జారీ చేయడం జరిగింది. జూలై 12వ తేదీన 13వ తేదీకి సంబంధించిన టోకెన్స్‌ను ఉదయం 7 గంటలకే జారీ చేయడం మొదలుపెడితే 8:10 ఈ టోకెన్స్ అన్ని పూర్తిగా అయిపోవడం జరిగింది. అదేవిధంగా జూలై 13వ తేదీన, జూలై 14వ తేదీకి సంబంధించిన టోకెన్స్‌ను ఉదయం 7:01 మొదలు పెడితే 7:50 ఈ టోకెన్ కంప్లీట్‌గా అయిపోవడం జరిగింది. కేవలం జూలై 13వ తేదీన 14వ తేదీకి సంబంధించిన టోకెన్స్‌ను 8,000 టోకెన్సే జారీ చేయడం జరిగింది కాబట్టి కేవలం 40-45 నిమిషాల్లోపే ఈ టోకెన్స్ అన్ని పూర్తిగా అయిపోవడం జరిగింది. ఎస్ఎస్జి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ ప్రతిరోజు కూడా 8,000-13,000 టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దివ్యదర్శన్ టోకెన్స్ను ప్రస్తుతం 2,000 టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. ఈ టోకెన్స్ అనేవి కొండకింద తిరుపతిలోని శ్రీనివాసం, ఈ తిరుపతి మెయిన్ బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది. విష్ణు నివాసం రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంటుంది. అదేవిధంగా భూదేవి కాంప్లెక్స్ ఇది అలిపిరి మెట్ల మార్గానికి దగ్గరలో ఉంటుంది. అక్కడ బస్ స్టాప్ ఉంటుంది కదండి, ఆ బస్ స్టాప్ దగ్గర ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 చోట్ల కలిపి ఈ టోకెన్స్ అనేవి ప్రతిరోజు కూడా జారీ చేయడం జరుగుతుంది. 8,000-13,000 టోకెన్స్ వరకు ప్రస్తుతం ప్రతిరోజు కూడా ఉదయం 7 గంటలకే జారీ చేయడం జరుగుతుంది. ఒకవేళ భక్తుల రద్దీ అధికంగా ఉంటే ఈ సమయాలన్నీ ముందు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులు ఉదయం 4-5 గంటల లోపు ఒకవేళ మీరు బస్కు వస్తే తిరుపతి బస్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసానికి, ట్రైన్కి వస్తే విష్ణు నివాసానికి, లేదా మీకు ఒకవేళ మీకు దగ్గరలో భూదేవి కాంప్లెక్స్ ఉంటే భూదేవి కాంప్లెక్స్కి చేరుకోవాల్సి ఉంటుంది. అదే దివ్యదర్శన టోకెన్స్ అనగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్స్ ద్వారా ఇచ్చే దివ్యదర్శన టోకెన్స్ కావాలి అంటే వారు భూదేవి కాంప్లెక్స్కి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ టోకెన్స్ కూడా సేమ్ ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ ఏ సమయానికి అయితే జారీ చేస్తారో అదే సమయానికి ఈ దివ్యదర్శన టోకెన్స్ అనేవి జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే వారి కోసం ఇచ్చే దివ్యదర్శన టోకెన్స్ కావాలనుకుంటారో వారు భూదేవి కాంప్లెక్స్కి చేరుకోవాల్సి ఉంటుంది ఉదయం 4-5 గంటల లోపే. ఆ సమయానికి మీరు చేరుకుంటే మీకు ఈ దర్శన టోకెన్స్ అనేవి దొరుకుతాయి. అదేవిధంగా 12 సంవత్సరాల లోపు వారికి ఎలాంటి దర్శన టికెట్ అవసరం లేదు కాబట్టి వారు క్యూ లైన్లో నిల్చోవాల్సిన అవసరం లేదు. అదే 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్లో నిల్చోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఫ్యామిలీలో 5 మంది వెళ్తే 5 మంది, 10 మంది వెళ్తే 10 మంది, అందరూ కూడా క్యూ లైన్లో నిల్చొని ఎవరి టికెట్ వారే తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం ఎవరి టికెట్ వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్లో నిల్చోవాల్సి ఉంటుంది. దాదాపు 2 గంటల ముందే మీరు క్యూ లైన్లో గంట నుంచి 2 గంటల ముందే క్యూ లైన్లో వేచి ఉండాల్సి ఉంటుంది ఈ ఎస్ఎస్జి సర్వదర్శన టోకెన్స్ కోసం. కాబట్టి మీరు ఉదయం 4 గంటల లోపే చేరుకుంటే మీకు ఖచ్చితంగా టోకెన్స్ దొరుకుతాయి. అదేవిధంగా టోకెన్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ క్యారీ చేయవలసి ఉంటుంది. ఫోన్లో చూపిస్తే టోకెన్స్ ఇవ్వరు కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కార్డు ఒరిజినల్ లేదా జిరాక్స్లో మీకు సంబంధించిన ఫోటో, మీ డీటెయిల్స్ క్లియర్గా ఉండేటట్టు జిరాక్స్ తీసుకెళ్తే సరిపోతుంది. కలర్ జిరాక్సే అవసరం లేదు. బ్లాక్ అండ్ వైట్ అయినా సరే డీటెయిల్స్ క్లియర్గా ఉండేటట్టు తీసుకెళ్తే మీకు ఖచ్చితంగా టికెట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ తీసుకెళ్లేలా ప్లాన్ చేసుకోండి. ఇక ఈ టోకెన్స్ ప్రస్తుతం అయితే 7 గంటలకు ఇస్తున్నారు. భక్తుల రద్దీని బట్టి ముందు కూడా ఇవ్వచ్చు. అదేవిధంగా ఎస్ఎస్జి సర్వదర్శన టోకెన్స్ అనేవి 8,000-13,000 వరకు ఈ టోకెన్స్ అనేవి 3 చోట్లకు కలిపే ఈ టోకెన్స్ అనేవి జారీ చేయడం జరుగుతుంది. శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే వారి కోసం ఇచ్చే దివ్యదర్శన టోకెన్స్ ప్రతిరోజు 2,000 టోకెన్స్ను జారీ చేస్తున్నారు ప్రస్తుతం. ఈ శ్రీనివాసం మరియు విష్ణు నివాసంలో ముందుగా వెళ్ళే వారి కోసం లేదా లోకల్ టెంపుల్స్ కవర్ చేసే వారి కోసం అక్కడ మనకు ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్రూమ్స్ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా పెద్ద పెద్ద హాల్స్, లాకర్స్ అందుబాటులో ఉంటాయి. శ్రీనివాసంలో ఫస్ట్ ఫ్లోర్లో లాకర్స్ ఉంటాయి. విష్ణు నివాసంలో సెకండ్ ఫ్లోర్లో లాకర్స్ ఉంటాయి. అదేవిధంగా ఆఫ్లైన్లో తిరుపతిలో కేవలం విష్ణు నివాసంలో మాత్రమే రూమ్స్ జారీ చేయడం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి ఈ రూమ్స్ అనేది జారీ చేయడం జరుగుతుంది విష్ణు నివాసంలో. శ్రీనివాసం, మాదనలకు సంబంధించిన రూమ్స్ను కేవలం ఆన్లైన్లో మాత్రమే 3 నెలల ముందుగా విడుదల చేయడం జరుగుతుంది. దర్శన టికెట్స్ విడుదల చేసే సమయంలోనే ప్రతి నెల కూడా 25వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు, 24 లేదా 25వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకే విడుదల చేయడం జరుగుతుంది. ఆఫ్లైన్లో కేవలం విష్ణు నివాసంలో మాత్రమే రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టోకెన్స్ అనేవి శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చే ఎస్ఎస్జి సర్వదర్శన టోకెన్ తీసుకున్న భక్తులు తిరుమల కొండపైకి ఏ విధంగా చేరుకోవచ్చు అనగా బస్లో వెళ్ళవచ్చు, మీ ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్లో వెళ్ళవచ్చు, లేదా
ప్రైవేట్ వెహికల్‌లో వెళ్ళవచ్చు. అదేవిధంగా శ్రీవారి మెట్టు మార్గం లేదా అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళవచ్చు డైరెక్ట్‌గా. ఎందుకంటే ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్‌కి ఎలాంటి స్కానింగ్ అవసరం లేదు. అదే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్స్ ద్వారా ఇచ్చే దివ్యదర్శన్ టోకెన్స్ తీసుకున్న భక్తులు మాత్రం శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళవలసి ఉంటుంది. అదేవిధంగా 1200 మెట్టు దగ్గర వారు పొందిన టోకెన్‌ని స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ సర్వదర్శన్ టోకెన్స్ మరియు ఎస్ఎస్‌డి మరియు దివ్యదర్శన్ టోకెన్స్ అనేవి ప్రతిరోజు కూడా మరుసటి రోజుకు సంబంధించిన టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఏ టైం స్లాట్ ప్రకారం ఇస్తుండ్రో ఆ టైం స్లాట్ కంటే ఒక గంట ముందు లేదా గంట తర్వాత వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. గంట కంటే ముందు వెళ్తే అలో చేయరు. ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళేవారు వారు పొందిన టికెట్ పైన ఏ డేట్ అయితే ఉంటుందో ఆ తేదీ రోజు మాత్రమే వారు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు టోకెన్ తీసుకున్న రోజు నడిచి వెళ్ళడానికి అలో చేయరు. కాబట్టి ఒకవేళ మీరు జూలై 14వ తేదీన 15వ తేదీకి సంబంధించిన టోకెన్ తీసుకుంటే మీరు 14వ తేదీన మెట్లు ఎక్కడానికి అవకాశం ఉండదు. 15వ తేదీ రోజే ఉదయం 6 గంటల నుంచి అలో చేస్తారు కాబట్టి 15వ తేదీ రోజే 15వ తేదీ నుండి మీరు మెట్లు ఎక్కవచ్చు. మీకు శ్రీవారి మెట్టు మార్గంలో అక్కడ మీకు భక్తుల కోసం యాత్రి సదన్ ఉంది. అందులో మీరు స్టే చేయవచ్చు. ముందు రోజు వెళ్తే అక్కడికి నైట్ అక్కడ స్టే చేసి ఉదయం 6 గంటల నుంచి మీరు మెట్లు ఎక్కవచ్చు. 1200 మెట్ల దగ్గర మీరు పొందిన టోకెన్ని స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అక్కడ స్కానింగ్ చేయించకపోతే మీకు దర్శనానికి అలో చేయరు కాబట్టి ఖచ్చితంగా మీరు స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. ఇక అలిపిరి మెట్ల మార్గం టైమింగ్స్ విషయానికి వస్తే ప్రతిరోజు ఉదయం 5:30 గంటల నుంచి అలో చేయడం జరుగుతుంది. రాత్రి 9:30 గంటల వరకు అలో చేయడం జరుగుతుంది. ఇందులో 12 సంవత్సరాలలోపు చిన్నపిల్లల్ని కేవలం 2 గంటల వరకే అలో చేయడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీవారి మెట్టు మార్గంలో కూడా కేవలం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు మాత్రమే అలో చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా 12 సంవత్సరాలలోపు చిన్నపిల్లల్ని కేవలం 2 గంటల వరకే అలో చేయడం జరుగుతుంది. అదేవిధంగా పెద్దవారైనా సరే 2 గంటల తర్వాత గుంపులుగా ఉంటే 50 నుంచి 70 మంది ఈ విధంగా గుంపులుగా వెళ్తేనే అలో చేయడం జరుగుతుంది. ఒకరు ఇద్దరు వెళ్తే అలో చేయడం జరగదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ప్రస్తుతం ప్రతిరోజు కూడా ఎలాంటి ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్ లేదా మిగతా అతిథి సేవా టికెట్లు, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు లేని భక్తులకు ఎలాంటి టికెట్ లేకుండా నేరుగా కొండపైకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని